తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యం నెరవేరలేదని, ప్రజల సమస్యలు అలాగే ఉండిపోయాయని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ పట్టణంలోని బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 8 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యం నెరవేరలేదని, ప్రజల సమస్యలు అలాగే ఉండిపోయాయని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ పట్టణంలోని బొట్టగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 8 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కార్పొరేట్ విద్యా సంస్థలపై నిప్పులు చెరిగారు. సమాజంలో పేదరికం పోవాలన్నా, సమస్యలు తీరాలన్నా నాణ్యమైన విద్య ఒకటే మార్గమని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏటా విద్యారంగంపై 1000 కోట్లు ఖర్చు చేస్తుందని, అయితే ఫలితాలు ఆశించిన స్థాయిలో అందడం లేదని పేర్కొన్నారు. తన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన ఈ పాఠశాలను దేశానికి ఒక మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. ఆధునిక హంగులు, కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ బోర్డులు, క్రీడా ప్రాంగణంతో నిర్మితమైన ఇటువంటి ప్రభుత్వ పాఠశాల దేశంలో మరెక్కడా ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.